ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి అసలైన పర్ఫెక్ట్ రవ్వ లడ్డు. అదేంటి మీరు చేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందా, మేము చేస్తే రాదా అని అనుకుంటారా? అంటే చాలామందికి వస్తుంది బట్ పర్ఫెక్ట్గా రాదు. సో నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఒక చిన్న పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. పాలైతే ఒక స్టవ్ మీద పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను. సో దాంట్లో 1.5 కప్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. సో బొంబాయి రవ్వ అంతా మనకి లైట్గా ఫ్రై చేసుకోవాలి గీలో. కొంచెం మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. సో మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం 1.5 కప్ రవ్వ తీసుకున్నాం కాబట్టి దాంట్లో 3/4 కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి ఓకే, ఆ 2 కొబ్బరి ఓకే. నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను తురిమేసి. సో మొత్తం ఫ్రై అయిన దాకా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనకి పాలు అయితే కాగిపోతాయి. సో ఇంకో కడాయిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, కాజు అండ్ అలాగే కిస్మిస్, ఇవి రెండు అయితే నేను లైట్గా ఫ్రై చేశాను. యాక్చువల్లీ ఇవి స్టార్టింగ్లోనే ఫ్రై చేసుకొని ఆ ఉన్న గీలో మనం రవ్వ ఫ్రై చేసుకోవచ్చు. సో నేను యాక్చువల్లీ అయితే అలా చేయలేదు, అలా కూడా చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. సో నేనైతే ఇక్కడ చక్కెర వచ్చేసరికి 1.5 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి చక్కెర నేను 1 కప్ తీసుకున్నాను. ఇది మీడియంగా షుగర్ తినే వాళ్ళకి సరిపోతుంది. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎంతైతే తీసుకుంటారో అంతే షుగర్ తీసుకోండి. సో ఆ షుగర్ కూడా మనం మొత్తం మిక్సీ పెట్టేసి దాంట్లో ఒక 3 to 4 ఇలాచీ అయితే వేసుకోవాలి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఫైనల్గా ఆ పౌడర్ కూడా దీంట్లో మిక్స్ చేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసిన తర్వాత వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా కాచి పక్కన పెట్టేసాం కదా, ఆ పాలు అనేవి ఆరిపోతాయి. వేడివేడి పాలు పోయొద్దండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి ముద్ద వచ్చేలాగా, మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెం. ఎందుకంటే మరీ ఎక్కువ వేస్తే మనకి ఉండ అనేది చాలా దగ్గరికి గట్టిగా రాకుండా జారు జారు అయిపోతుంది. సో కొంచెం కొంచెం చూసుకుంటా మీకు సరిపడా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, సో నీట్గా అలా వచ్చేస్తుంది. నాకైతే పర్ఫెక్ట్ రవ్వ లడ్డు వచ్చేసిందండి. మీలో ఎవరికైనా కానీ రవ్వ లడ్డు చేయడం రాదు అని అనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో ఈజీగా 10 to 15 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కమెంట్, షేర్, లైక్.